Hi friends, this is Sudha again. Welcome back to my channel Realism In and Out Australia. Hope you are all doing well. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు షెపటన్ అనే ఒక ప్లేస్ ఉంది, అది రీజనల్ సైడ్ వస్తుంది. మన మెల్బోర్న్ నుంచి 200 కిలోమీటర్స్ అండి అది. ఈ ప్లేస్ గురించి చాలా విన్నాను నేను. మన పళ్ళ తోటలు, డైరీ ఫార్మ్స్ ఇలా ఇక్కడ చాలా ఫేమస్ అంటారు షెపటన్లో. అయితే నేను మా ఫ్రెండ్ త్రూ ఒక కాంటాక్ట్స్ పట్టుకొని అక్కడ లోకల్ రెసిడెంట్ ఒకడు ఉన్నాడండి, డరేల్ అని చెప్పి. తను అడిగాం మేము, ఒకసారి లోకల్ ఏరియా చూపించండి మాకు, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే తను యాక్సెప్ట్ చేశాడు. నేనైతే ఇప్పుడు నా ఫ్రెండ్తో బయలుదేరుతున్నాను ఇప్పుడు తను మీట్ అవ్వడానికి. ఆ దారిలో మీకు చెప్తాను కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్స్. తను ఏం చెప్పాడంటే అండి, ఆ షెపటన్లో మేకలు గొర్రెలు పెంచేటప్పుడు వాళ్ళకి పుట్టగానే ఈ తోకలు కట్ చేస్తారంట అండి. నాకు ఎందుకో అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది ఎందుకు కవర్ చేద్దామని నేను, చాలా ఇంట్రెస్టింగ్ ఉండింది నాకు. బయలుదేరాను నేను. తన లోకల్ అతను నాకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పాడు. ఒకటి, ఆ బ్రోకెన్ రివర్ అని లాగా కట్టారంటే ఉండే 125 years బ్యాక్. అదేంటి, ఆ రివర్ హిస్టరీ కూడా కనుక్కోవడానికి చాలా ఎక్సైటింగ్గా ఉందని నాకు. హోప్ఫుల్లీ అది తను మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనుకుంటా. క్లోజ్ టు వచ్చేస్తున్నామండి మనం షెపటన్కి. 30 kilometers చూపిస్తా ఉంది ఇక్కడ నుంచి. ఆ ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. అక్కడ దారిలో హైవేలో నాకు ఈ ఆవులన్నీ ఒక దగ్గర గ్యాదర్ అయి ఉన్నాయండి. నాకు చాలా రోజులు అయిపోయింది ఆ పల్లెటూరులో చూస్తాను ఇండియాలో. అది ఆల్మోస్ట్ 25 years పైన అయిపోయింది. ఊరికే హైవే పక్కన అలా కార్ ఆపేసి రికార్డ్ చేసి మళ్ళీ బయలుదేరుదాము. తను ఉండే రెసిడెంట్కి అయితే వచ్చామండి ఇక్కడ. తను చూపిస్తున్నాడు తన గ్యారాజు. వాళ్ళకి పెద్ద 2 acres ల్యాండ్ ఉందండి ఓవరాల్ మొత్తంలో. అది కూడా బిట్ వచ్చేసి హైవే పైన ఉందన్నమాట. ఇలా చూపించుకుంటూ లోన్కి తీసుకెళ్ళాడు మా ఫ్రెండ్ కూడా. నేను ఊరికే అలా తను ఎన్కో ఫాలో అయ్యాను. కొంచెం మళ్ళీ తన ఏరియా కూడా చూపించాను నేను, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది ఏంటని కవర్ చేద్దామని ఒక బయట నిల్చున్నాను. ఆల్ గుడ్ అండి, మేము గుడ్ టు గో. ఇక వాళ్ళ డాక్టర్కి బాయ్ చెప్పేశాడు. తన కార్లోనే. ఇంకోటి తను చెప్పాడు ఏంటంటే అండి, తనకి కొంచెం బ్యాక్ ఇంజురీ అయిందన్నాడు. కార్లోనే చూపిస్తాను ఎంత వీలైతే అంత, కానీ వాక్ చేయలేం, కష్టం అన్నాడండి. తను ఆల్ ఆఫ్ ది సడన్గా కొంచెం ఓల్డ్ పర్సన్ కదండి, కొంచెం ఇంజురీ అయిందన్నాడు. సో మాకేం ప్రాబ్లం లేదు, బయలుదేరదామని స్టార్ట్ చేసామండి. ఇక చలో, తను ఇప్పుడు ఏమన్నాడంటే, వెళ్తూ షెపటన్లో హౌసెస్ చూపిస్తా అన్నాడు, కొంచెం ఎలా ఉంటుంది ఏంటని. ఆన్ ద వేలో కూడా వాళ్ళ సన్ ఉండే హౌస్ కీస్ ఏదో ఇచ్చేసాలంట. అది కూడా కొంచెం ఆన్ ద వేలో ఉంటుంది కాబట్టి అది కవర్ చేసుకొని వెళ్దాం అన్నాడు. తిను ఆల్మోస్ట్ 30 years నుంచి ఉన్నాడండి షెపటన్లో. తను బార్న్ అండ్ బాటప్ అవుతూ కొంచెం ఇక్కడ నుంచి కొంచెం ఫర్దర్గా 100 kilometersలో అక్కడ పుట్టాడంట. బట్ అక్కడ నుంచి 35 years బ్యాకే ఇక్కడ మూవ్ అయిపోయారంట. సో ఇది చాలా, ఒకప్పుడు ఇలా లేదు షెపటన్ అనేది కొంచెం పొలాలకి, ఈ డైరీ ఫామ్కే ఉండింది. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయండి ఇక్కడ. తన సన్ ఇక్కడే, పెద్ద సన్, 2 బాబులు ఉంటాయండి తనకి. తన పెద్ద సన్ ఇల్లు చూపిస్తున్నాడు. ఇదేనంట అండి. ఇప్పుడే ఇంకా 1 monthలో మూవ్ అయిపోతాడంట. ఆల్మోస్ట్ అంత కన్స్ట్రక్షన్ ఫినిష్ కొని వచ్చింది. వీళ్ళకి కాంక్రీట్ బిజినెస్ కూడా ఉందండి. కాంక్రీట్ ఈ డ్రైవేస్ అలా చేస్తూ ఉంటారు. సో తనే చేసుకున్నాడంట మ్యాక్సిమం అంతా. ఇక్కడ చూడండి ఎంత పెద్ద హౌస్ అండి, ఇది ఒకటే హౌస్ అంట అండి. కానీ తను చెప్తుంటే నేను షాక్ అయ్యాను. ఒకప్పుడు ఏమీ లేదు ఇక్కడ, అన్ని ఆర్చిడ్స్ ఇలా తోటలో ఇవే ఉండేటివి. కానీ ఇప్పుడు అందరూ మ్యాక్సిమం పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకొని ఇది చేస్తూ ఉన్నారు అని చెప్తున్నాడు తను. చూడండి ఎంత గ్రీనరీగా ఉందండి. షెపటన్ ఇప్పుడంతా ఇరిగేషన్ అంటండి. అందరూ బాగా రియల్ ఎస్టేట్ పైన పడిపోయేసి, ఒకప్పుడు మంచి పియర్ యాపిల్ తోటలు చాలా ఉండేటివి అంటండి. కానీ ఇప్పుడు అంతా అందరూ మ్యాక్సిమం ఆ పంటలు బాగా మ్యాన్ పవర్ షార్టేజ్ వచ్చేసి అని రియల్ ఎస్టేట్ బాగా ఫోకస్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్లో కనిపించారు అంటే ఆపిల్ తోటలు అంటున్నాడు అండి. చాలా వేసేసి అన్ని మ్యాక్సిమం పిక్ చేసేసారు. వస్తారంట ఇక్కడ ఒక 23-24 monthsకి హ్యాండ్ పిక్ చేసేసి దెన్ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారంట అండి. చూడండి రైట్ సైడ్లో కూడా ఇలా తోటలు ఉన్నాయి. కానీ ఇప్పుడు తను అదే బాధపడుతున్నాడు. ఒకప్పుడు అంత గ్రీనరీ ఉండేది, ఇప్పుడు అంతా మొత్తం పెద్ద పెద్ద హౌస్లో వచ్చేది అలా చేసేస్తారు. ఈ లెఫ్ట్ సైడ్లో అంత పిక్ చేసేసారంట ఈ తోటనంతా.
పనులు కనిపిస్తున్నాయి. కానీ బాగుండేదండి. తను మేము రిక్వెస్ట్ చేసాము. కానీ తనకి పాసిబుల్ కాదు వాక్ చేసి చూపిస్తాం అనడానికి. సో, మేము గూడా ఎక్కువ ఇబ్బంది పెట్టలేమండి. ఎందుకంటే మనకు అది తను చేసేదే ఫేవర్ చేస్తున్నాడు మనకి. అట్‌లీస్ట్ మనకి మన వ్యూవర్స్‌కి షార్ట్ రికార్డింగ్ అన్నా జేపి చూపిద్దాము. బావుంటది. బాగా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే నాకు ఆ గొర్రెలు తోకలు కట్ చేస్తారు అని చెప్పాడండి. అది ఎందుకు అని తను చెప్తాన్నాడు చూపించి. అది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా, ఎక్సైటింగ్ ఉంది నాకు. నేను ఎందుకంటే అది మెయిన్ చూద్దాము, మన వ్యూవర్స్ కూడా చూపిద్దామని చెప్పి బయలుదేరాను నేను. ఈ అంత ఆల్మోస్ట్ నాకు 220 కిలోమీటర్స్ వచ్చిందండి ఇంటి నుంచి. బట్ స్టిల్ ఇట్స్ వర్త్ అనుకుంటాను. బట్ లక్కీలీ ఏంటంటే తను డారెల్ కూడా ఉన్నాడు, చూపిస్తున్నాడు కాబట్టి వెరీ హ్యాపీ. మాక్సిమం దొరుకుతుంది అనుకుంటా అండి. అది అంటే ఎక్కడంటే అక్కడ కనిపించావంట అండి పొలాలలో ఈ గొర్రెలు. వాళ్ళు ఎప్పుడన్నా లక్కీగా మనకు కనిపిస్తుంది. బాగా గుట్టల పైన, హిల్స్ పైన ఉంటాయంట మాక్సిమం గా. కానీ ఎప్పుడన్నా ఇలా కిందికి వచ్చినప్పుడు మనం లక్కీగా దాన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు అని చెప్పాడు. చూద్దామండి మన లక్ ఎలా ఉందో ఈరోజు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. అని అంటున్నాడు ప్రశాంతంగా ఉంటది, ట్రాఫిక్ ఏముండదు అన్నట్టు. ఎతుకుతున్నామండి ఎక్కడ ఉంది ఏంటి, ఎక్కడన్నా కనిపిస్తాయి అన్నట్టు. మాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ తనకే ఉంది. అది ఆన్ ద వేలో మీకు చెప్పాను కదండి, ఒకటి బ్రోకెన్ రివర్ అని ఉందని. దాని ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ ఒక అడవిలాగా ఉందండి లోపల. చూస్తున్నారు మీరు ఎంత బాగా లోన్కి వచ్చేసాము, ఎక్స్ట్రీమ్ లోన్కి. అక్కడ ఒక బ్రోకెన్ రివర్ ఉందంట అండి. అది చూపిస్తా అన్నాడు మాకు ఏంటని. అంటే దాని ఆల్మోస్ట్ 124 years అయిపోయిందంట అండి. అది ఇప్పటికి కూడా మెల్బోర్న్కి వాటర్ సప్లైకి యూజ్ చేస్తారంట అండి. అది చెప్పటానికి కాకుండా మెల్బోర్న్కి కూడా అది వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లైకి యూజ్ చేస్తారంట అండి. ఆల్మోస్ట్ వచ్చామండి ఇక్కడికి. కార్ అయితే పార్క్ చేసాము. ఈ రివర్ చూసుకొని ఇంకో కొంచెం ఫర్దర్గా నార్త్ సైడ్ వెళ్దాము. మనం అక్కడ కనిపిస్తే ఛాన్సెస్ ఉంది. సౌత్ సైడ్లో ఎక్కడ కనిపించడం మా గొర్రెలు, మేకలు కానీ. సో అట్లీస్ట్ మనం ఈ బ్రోకెన్ రివర్ అన్న కవర్ చేద్దాం రండి చూసి. హోప్ఫుల్లీ మీకు ఒక మంచి సీనరీ టైప్ కూడా ఉందండి, ఎంజాయ్ చేస్తారు అనుకుంటాను. జాగ్రత్త, కిందికైతే దిగేసాం మెల్లగా. తీసుకెళ్తున్నాడు. కొంచెం స్కేరీ టైప్ ఉందండి. బట్ స్టిల్ ఏంటంటే మాకు ఎక్సైటింగ్ కూడా ఉంది. చూస్తున్నాము చూడండి మీకు. ఎంత వీళ్ళు ఒకప్పుడు వీళ్ళు ఒక క్యాంప్ లాగా వచ్చేసి ఇక్కడ ఒక 3-4 months ఉండేసి ఆ షెడ్లు వేసుకొని ఉన్నారంట అండి. అడవిలో ఉండేసి వచ్చి బ్రిడ్జ్ లాంటిది ఇలా బిల్డ్ చేసి ఇలా 3-4 మన రిజర్వాయర్కి ఎలా ఉంటాయండి, మన డ్యామ్ చూస్తే మీరు గేట్స్ లాగా ఉంటాయి కదా, అలా 3-4 గేట్స్ పెట్టారు. ఇలా హై నింపేసి ఒక హైట్ తీసుకొచ్చేసి, వాటర్ హైట్ తీసుకొచ్చేసి అక్కడ నుంచి 3-4 ఒక హోల్స్ లాగా చేశారు, గేట్స్ లాగా అనమాట. సో అది ఒక సెక్షన్కి వెళ్తుంది, ఇక్కడ ఒక సెక్షన్కి అన్నట్టు. అంటే ఇక్కడ ఈ పంట పొలాలకి కాకుండా కూడా ఈ యానిమల్స్కి, ఈ గొర్రెలకి కానీ, ఈ ఆవులకి, అలాంటి ఈ యానిమల్స్ కూడా అండి వాటర్ సప్లై కోసం వాళ్ళు ఒక సపరేట్గా ఛానల్ చేశారనమాట. సో అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండింది నాకు. ఇది కూడా ఈ కాన్సెప్ట్ వచ్చి వాళ్ళు 120 years బ్యాక్ అండి ఇది. అంటే చూడండి ఎంత వాళ్ళు ఫార్వర్డ్ థింకింగ్లో ఉన్నారు. బట్ నాకు యాక్చువల్లీ ఈ నేచరు కూడా భలే ఉందండి నాకు చూస్తుంటే. వాజ్ వెరీ హ్యాపీ. ఇలాంటి ఎప్పుడో కానీ రేర్గా నాకు కనిపించదు. అది కాక గుడ్ పార్ట్ ఏంటంటే ఇంత లోన్కి ఆల్మోస్ట్ ఏంటండి రీజనల్ ఏరియాలో కాకుండా ఇంకా లోన్కి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఒకలాంటి ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది. అందులో లోపల మాకు ఈ రెసిడెంట్, ఈ లోకల్ అతను కలవడము లక్కీ అనుకుంటున్నాం. ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మాకు ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగా నచ్చింది నాకు ఇలా. హోప్ఫుల్లీ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. జస్ట్ కీప్ వాచింగ్ అండి టిల్ వరకు చూడండి. హోప్ఫుల్లీ మనం ఆ తోకలు లేని గొర్రెలు ఎక్కడన్నా వస్తాయి అనుకుంటాను. చూద్దామండి మన లక్ ఎలా ఉందో. సో మేము కూడా తనకి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా, బ్యాక్ ఇంజురీ అన్నాడు కదండి, సో మేము కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా త్వరగా కవర్ చేసుకొని వచ్చేస్తున్నాము. హోప్ఫుల్లీ
స్టెప్స్ చూసారండి ఎంత పాతదండి, 124 years బ్యాక్ కట్టిన ఇది. సో ఇలా 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 పెట్టారండి. ఇట్లా మాకు ఇందాక చెప్పాను కదా, ఛానల్స్ లాగా ఒక్కొక్క డివైడ్ చేసి ఒక్కొక్క సెక్షన్కి అనమాట. సో అదండి, మేము ఇంకైతే మా అడ్వెంచర్ కొనసాగించడానికి బయలుదేరుతున్నాము. మేము ఒకటే కోరుకున్నాం ఏంటంటే, నేను ఉన్నప్పుడు మాకు అది ఎక్కడన్నా ఆ గొర్రెలు కానీ ఆ మేకలు కానీ కనిపిస్తే బాగుండే అనిపించింది. ఎందుకంటే లోకల్ అతను లేనిది మాకు పర్మిషన్ ఇవ్వరండి దగ్గరికి వెళ్ళేసి ఏమన్నా కవర్ చేయాలన్నా వీడియో చేయాలన్నా కానీ. బికాస్ ఐ డోంట్ నో వాట్స్ ద రీజన్, బట్ అందుకే లోకల్ అతన్ని మేము పట్టుకొని కొంచెం బయలుదేరడం పెట్టాము. చూద్దామండి ఎక్కడన్నా హోప్ఫుల్లీ కనిపిస్తా అనుకుంటున్నాను నేను. అదండి, తను అంటున్నాడు సౌత్ అంతా కవర్ చేసాము, సౌత్ ఎక్కడ కనిపించట్లేదు, ఒకసారి మనము నార్త్ సెక్షన్ సైడ్ కూడా వెళ్ళి చూద్దాము. హోప్ఫుల్లీ అక్కడ లేదంటే గిన మేము రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నామండి. తను ట్రై చేస్తాం, మేము వద్దనుకున్నా అంటే ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి వద్దన్నా కానీ లేదు, ఒక ట్రై చేద్దాం మనం నార్త్ సైడ్ ఎప్పుడన్నా వెళ్దాము, అక్కడికి లక్కీగా దొరికితే కనిపిస్తాను. చూడండి ఇలా రైట్ సైడ్ లో చూడండి ఇంత ఎడారి టైప్ కనిపిస్తా ఉంది, బట్ లెఫ్ట్ సైడ్ లో చూడండి గ్రీనరీ కనిపిస్తా ఉంది. ఈ వీటికి నాకు అడిగానండి నేను, వీటికి ఎలా వాటర్, మరి చెట్లకి ఇంత ఇంత ఎడారిలో ఉన్నాయి కదా చెట్లు, వర్షం పడకుంటే వాటర్ ఎలా అంటా అండి అన్నాడు. రూట్స్ ఎప్పటి నుంచో 100 years పైన నుంచి ఉన్నాయి చెట్లు, కొన్ని 50 years. సో వాటికి ఆ రూట్స్ వెళ్ళిపోయేసి అదే తీసుకుంటుంది వాటర్ అనుకున్నానండి. కరెక్టే కదా, ఆ రూటు లో ఎంత డీప్కి వెళ్ళిపోతే దానికి అంత వాటర్ సప్లై కూడా ఉంటుంది చెట్టు కానీ. సో ఎతుకుతున్నాము అండి మేము, ఎక్కడన్నా భగవంతుడా కనిపించండి గొర్రెలు అని చెప్పి. ఒక హిల్ పైకి కూడా వెళ్దామన్నాడు తను అండి. అతనికి ఆ బ్యాక్ పెయిన్ లేకుండా ఉంటే బాగుండింది అనిపించింది. ఏమన్నా వద్దులే, అంత అంత రిస్క్ తీసుకొని లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హోల్ షపటన్ అంతా కవర్ చేద్దాము అన్నట్టు అన్నాడు మళ్ళీ. సరే ఇక్కడ కనిపించండి లెఫ్ట్ సైడ్ లో, అంత కొంచెం దూరం వచ్చిన తర్వాత చూడండి మీకు రైట్ సైడ్ లో కనిపిస్తున్నాయి అనుకుంటా. నేను తను రిక్వెస్ట్ చేస్తాను, మీరు కార్లోనే కూర్చోండి, నేను వెళ్ళేసి కొంచెం దగ్గర నుంచి చూపిస్తానని. తను అంటున్నాను, అది పుట్టినప్పుడు వాటికి తోకలకి రింగ్స్ పెట్టేస్తారంట అండి. అది ఎంత పెద్దగా అవుతా ఉంటే ఆ తోక, అది కొంచెం సడన్ ఏజ్ రాగానే ఆ తోక బై బై ఇట్ సెల్ఫ్ కట్ అయిపోతుంది అంట బై డిసెల్ఫ్. సో నేను అడిగాను ఎందుకు అలా పెడతారు, కొంచెం వాటికి పెయిన్ఫుల్ కూడా ఉంటది కదా రింగ్ అలా పెట్టేసి తోకకి అంటే. తను అన్నాడు, ఎప్పుడన్నా బాత్రూమ్ వెళ్తాం కదండి 2 number అలా వెళ్ళినప్పుడు, అది ఇక్కడ దాన్ని క్లీన్ చేయడానికి మనుషులు కష్టం కదండి ఇంత ఎడారిలో ఉండేసి. సో అందుకని అవి ఆ తోకకి అంతా బాత్రూమ్ షిట్ అంతా అంటుకొని అది ఒక జెమ్స్ ఒకలాంటి పురుగులు ఫామ్ అయ్యేసి చాలా గొర్రెలు సిక్ అయిపోయి అలా ఉండేదంట అండి. సో అందుకని వాళ్ళు పుట్టంగానే కొంచెం ఒక సటన్ రాగానే ఆ తోక కట్ అయిపోతుంది అండి, మీకు బాత్రూమ్ ఫ్రీగా వెళ్ళిపోతుంది, ఎక్కడ స్టిక్కీగా ఉండదు ఇక మీకు. సో అందుకని అనుకున్నాను అదా అంటున్నాడు తను. అందరు అనుకుంటారు పర్పస్లీ ఈ రైతులంతా క్రూయల్గా బిహేవ్ చేస్తున్నారు ఏంటి యానిమల్ కి అంటే, అది లాంగ్ రన్ లో అని చెప్పాడండి మాకు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది. ఆ వాటి 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 గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది ఎక్కడ ఇది కాకుండా. బట్ స్టార్టింగ్ కొంచెంలో ఇబ్బంది కొంచెము, బట్ దాని లాంగ్ టర్మ్ లో చూస్తే చాలా బాగుంటుందండి. చూడండి మీరు, నేను దిగేసి కొంచెం కవర్ చేస్తున్నాను, మీరు ఎక్కడ ఏ గొర్రెకి ఒక్క తోక కూడా మీకు పెరిగిలేదండి, మీరు చూడండి అబ్జర్వ్ చేయండి. బట్ బాగా కలర్ కూడా చూడండి గొర్రెలు ఎలా ఉన్నాయి, ఒక్కొక్కటి మంచి పుష్టిగా ఉన్నాయండి. ఈ ఆస్ట్రేలియా మీకు తెలియదు ఏముందండి, ఆస్ట్రేలియాలో మనుషుల కన్నా ఈ గొర్రెల పాపులేషన్ చాలా ఎక్కువ ఈ కాంటినెంట్ లో. చూడండి ఆయన నేను కవర్ చేస్తుంటే నన్ను చూస్తా ఉన్నాయి, ఏంటి వీడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అన్నట్టు. లక్ ఏంటంటే ఎప్పుడు ఆ హిల్ పైన ఉంటాయంట అండి, కిందికి వచ్చేసాయి కొంచెం అవి. మా అదృష్టం అనుకున్నాను నేను. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి, నాకు ఒక ఎత్తుకొని ఒక ఫోటో దిగాలని ఉంది, బట్ ఒక ఫెన్సింగ్ లాంటిది వేసేసారు. లక్లీగా తను పర్మిషన్ తీసుకున్నాడు వద్దు అన్నట్టు. సో అందుకని దూరం నుంచి కవర్ చేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్ ఉందండి ఈ సీన్ మటుకైతే. ఐ లవ్ దిస్. వీటిని చూస్తుంటే మంచి మంచి ఫీలింగ్ వస్తుందండి. బట్ మరి మనం తినేవాళ్ళు పోసేసుకొని తినేస్తారు కానీ, బట్ ఇట్స్ గుడ్ నైస్ ఎక్స్పీరియన్స్ అండి దిస్ ఈస్. హోప్ఫుల్లీ యు ఆర్ ఆల్సో హ్యావింగ్ ఫన్ అండి.
ఇంకోటి వింటర్‌లో గాని, పీక్ వింటర్‌లో, పీక్ సమ్మర్‌లో గాని ఇవన్నీ ఇక్కడే ఉంటాయంట అండి. ఈ చెట్టు కింద ఎక్కడో గాని పర్టిక్యులర్ ఒక షెడ్ అలా ఏమి వీటికి లేవు. ఆ ఎడారిలోనే ఓపెన్ ఏరియాలో ఉంటాయంట అండి. ఏమి వర్షం వచ్చినా, ఏదొచ్చినా గాని జస్ట్ వాటంతట వాటికని వాటర్ అది ఇందాక మీకు చెప్పాను గదండీ! ఆ ఛానెల్ నుంచి వాళ్ళు వాటర్ ఒకటి సప్లై చూడండి బ్యాక్ సైడ్‌లో ఒక చిన్న హౌస్ లాగా కనిపిస్తా ఉంది. అక్కడ ఆ పైప్ లైన్ త్రూ తీసుకొచ్చేసి వాళ్ళు ఎక్కడన్నా ఒక వీక్లీ వన్స్ వచ్చేసి అలా ఇందాక మీరు ఆ టబ్ లాంటిది ఉందంట ఒక వాటర్ సెక్షన్. దాంట్లో పోసి పెడతారంట ఫ్రెష్ వాటర్ వచ్చేసి చేంజ్ చేస్తా ఉంటారంట కపుల్ ఆఫ్ 3, 4 డేస్‌కి అలా. ఎగ్జాక్ట్‌లీ నాకు తెలీదు. తనకు తెలీదు అంటున్నాడు. బట్ కొన్ని 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 ఫార్మ్స్‌లో మటుకు డైరెక్ట్‌గా పైప్ త్రూ ఆ ఛానెల్ త్రూ పైప్ రిలీజ్ చేసేస్తారంట అండి. ఓవరాల్ మొత్తం ఇక్కడంతా వీటికి వాటర్ కానీ అవన్నీ. ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలని ట్రై చేశాను. బట్ కుదరలేదు నాకు. బట్ ఇట్ వాజ్ నైస్ ఫన్ అండి. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ మాకు చూపించాడు. లక్లీగా దొరికింది కూడా ఎక్కడ అని చెప్పి నన్ను నవ్వుతున్నాడు. అంటే మీరు ఇంత ఇదైపోతున్నారు ఏంటి, ఇక్కడ నాకు కామన్గా కనిపిస్తూ ఉంటాయి. బట్ మా లక్లీగా ఈరోజు అంటే చాలా ఎక్కువ లేవు. బట్ ఫైనల్లీ వి గాట్ సంథింగ్ అని. సో మళ్ళీ రిటర్న్ బయలుదేరాం మేము. ఇంకా తనకి ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి. సో అది ఫ్రెండ్స్, మేము అది వచ్చేసాము. సిటీకి అయితే ఎంటర్ అయ్యాము. మళ్ళీ సిటీ ఇన్ ద సెన్స్ అంటే షెపర్టన్ అనే సిటీకి వచ్చేసాను. హోప్ఫుల్లీ మీకు నచ్చింది అనుకుంటా అండి. ఇట్స్ జస్ట్ అ లిటిల్ ఎక్స్పీరియన్స్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షో యూ గైస్ రికార్డ్ చేసేసి. ఎందుకంటే అలాంటి లైఫ్లో ఎప్పుడన్నా నాకు న్యూ థింగ్స్ కొంచెం కనిపిస్తే ఎక్సైటింగ్ ఉంటుంది కదండి. దట్స్ ఆల్. ఇది మధ్యలో మాకు ఇట్లా మా ఫ్రెండ్ వచ్చేసి గురుద్వారాకి వెళ్తా అన్నాడండి. సో ఐ థాట్ ప్రేయర్ చేసుకుంటా అన్నాడు. నేను కూడా వెళ్దామని ఒకసారి చూద్దాము. సో గురుద్వారాకి వచ్చేసి కొంచెం ప్రే చేసుకున్నాడు. తను ప్రే చేసేసుకొని బయలుదేరదాం అన్నాడు. సో మాకు అది షెపటన్లో ఉంది అన్నాడు గురుద్వారా. అంటే అది కూడా ఒకసారి చూసుకుందాం అని చెప్పి వచ్చేసాము. బాగా చూడండి ఎంత మెయింటైన్ చేస్తున్నారో అవుట్ సైడ్. మంచి ల్యాండ్స్కేపింగ్ చేశారు. నైస్ బాగుందండి గురుద్వారా. పెద్దగా ఉంది. ఇక్కడ మాకు మా లోకల్ ఏరియాలో కూడా ఉంది అండి. బట్ దిస్ ఈజ్ రీజనల్లో ఎలా మెయింటైన్ చేస్తారో ఉన్నట్టు అది చూసేసుకొని మేము బయలుదేరామండి. సో రిటర్న్ బ్యాక్ హోమ్కి బయలుదేరాం మేము. ఇక హోప్ఫుల్లీ అనదర్ 2.5 అవర్స్లో రీచ్ అయిపోతాము. అది ఫ్రెండ్, హోప్ఫుల్లీ మీకు వీడియో నచ్చింది అనుకుంటా అండి. నచ్చితే మనకు ఒక లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. Keep watching my channel Realism In and Out. You guys look after and take care. Thank you.